నరసింహం బాలయ్య దర్శకుడు బాబీ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ఈ చిత్రం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసింది. మొత్తానికి ఈ సంక్రాంతి సీజన్ లో బాలకృష్ణ మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో రాబోయే రోజుల్లో ఇంకా సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక డాకు మహారాజ్ 2 రోజుల్లో మొత్తం కలెక్షన్స్ గమనిస్తే ఫస్ట్ డే 2 తెలుగు రాష్ట్రాలలో 22.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. రెండవ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 20 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. 2 రోజులలో మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో 25 కోట్ల షేర్, 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల షేర్, 101 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా టార్గెట్ 82 కోట్ల వసూళ్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే మరో 33 కోట్ల షేర్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా లాభాల బాటలోనికి వెళ్తుంది. అంటే సుమారుగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. మూడవ రోజు కలెక్షన్స్ సంక్రాంతి పండుగ ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాలలో 15 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 30 నుండి 40 కోట్ల గ్రాస్ వరకు కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. మూడవ రోజు పూర్తయ్యేసరికి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. డాకు మహారాజ్ 3 రోజుల కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.